అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి చప్పుడు పప్పుచారు అండి. ఇందులో చింతపండు పనే లేదు, కానీ పప్పుచారు అయితే చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్టీగా ఉండాలనుకున్నా దీనిని అయితే ట్రై చేసేసుకోవాలి. ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పెసరపప్పునైతే 2 లేదా 3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి. పెసరపప్పు కూడా ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదండి, చాలా తక్కువ వేసుకోండి. బాగా కడిగేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని అయితే వేసేసుకోవాలండి. ఈ పప్పుచారు వచ్చేసి పలచగా ఉండాలండి, చింతపండు కూడా వేయనవసరం లేదు. పప్పు అనేది బాగా మెత్తగా ఉడకనివ్వాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అలాగే పప్పు ఉడికిపోయింది అనుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసేయండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి వాటర్ని అయితే వేసేయండి. వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండేలా చూసుకోండి. ఈ చప్పుడు పప్పుచారు అనేది పలుచగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. నీళ్ళు వేసాక ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి, ఎక్కువైతే మగ్గనవసరం లేదు. ఇప్పుడు దీనికైతే పోపునైతే పెట్టుకోండి. కావాలి అంటే నెయ్యితో పెట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. లేదు అంటే ఆయిల్తో అన్న పోపు పెట్టేసుకోవచ్చు. నేనైతే నెయ్యిలో పోపు పెడుతున్నానండి. ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు వేసేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. పోపు అనేది బాగా వేగాలండి, అప్పుడే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. పోపు అంతా వేగాక తాలింపునైతే తిరగబెట్టేయండి. అంతేనండి, చప్పుడు పప్పుచారు అయితే రెడీ. చింతపండు లేకుండానే టేస్ట్ అద్దిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెళ్తా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.